అనకాపల్లి జిల్లాలో బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కొనుగోలుదారులు లేక ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు లో ఉన్నారు. బంగారం దిగుమతి సుంకం పెరుగుదల కూడా ఇందుకు ఒక కారణమని గోల్డ్ షాప్ యజమాని చెబుతున్నారు. ప్రతి శుభకార్యానికి బంగారం కొనడం ఆనవాయితీగా వస్తుందని, ఈ తరుణంలో ధర పెరుగుదలతో సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. మోడీ గారు నిన్న పిలిపించిన దాని ప్రకారం బంగారం వస్తువులు కొనడానికి ఇప్పటికే మామూలుగా రేట్ చాలా ఎక్కువ ఉన్నదని చెప్పేసి సామాన్యులు వాళ్ళు పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కూడా బంగారం కొనుక్కోవడానికి రావట్లేదు. వాళ్ళు మినిమైజ్ చేసుకున్నారు అసలే. దానికి తోడు మొన్న పిలిపించారు మోడీ గారు ఒక సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనవద్దని. కానీ ఇంతలోనే మళ్ళీ నిన్న 10% కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ అండ్ కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి ఏకంగా 15% వరకు పెంచారు. అది సామాన్యులకు ఇంకా చాలా మోయలేని భారం అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు లేక మా వ్యాపారస్తులు, దాని మీద ఆధారపడిన విశ్వబ్రాహ్మణులు, వర్కర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గోల్డ్ రేటు అమాంతంగా ఒకేసారి పెంచడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది వరకు 1,20,000 అలా ఉండేది, కానీ ఇప్పుడు 2 లక్షలు తగ్గించేసేయడం వల్ల ప్రజలు కూడా కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా సరిగ్గా జరగట్లేదు. దీనివల్ల ప్రభుత్వం ఏమైనా రేటు తగ్గిస్తే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పటికీ ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు ఇప్పుడు దిగుమతి సుంకం